ప్రస్తుతం ఇది పంటల కాలం. ఇదే సరైన సమయమని చైనా ఎరువులను భారత్కు ఎగుమతి ఆపేసింది. దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం. అందులో భాగంగా సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంది. ఈ బిజినెస్ డీల్తో దేశంలోని రైతులకు భారీ ఊరట లభిస్తుంది. గత కొంతకాలంగా భారత ఆర్థిక వ్యవస్థను మందగించడానికి చైనా ఉద్దేశపూర్వకంగా మన ఉత్పత్తికి అవసరమైన అన్ని ముఖ్యమైన ఉత్పత్తుల ఎగుమతిని నిలిపివేస్తోంది. సరిహద్దు వివాదాలు, ఆటో భాగాల తర్వాత ఎరువుల పట్ల కూడా అదే వైఖరిని అవలంబించింది. తద్వారా కోట్లాది మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ భారతదేశం ఈ డ్రాగన్ కుతంత్రాన్ని భగ్నం చేసింది. సౌదీ అరేబియా చైనా నుంచి సరఫరాలో అంతరాయాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయంలో భారతదేశం, సౌదీ అరేబియా మధ్య ప్రధాన ఐపీఎల్, క్రిప్సిఓ, సిఎల్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా ప్రతి సంవత్సరం 31 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ ఎరువులను సరఫరా చేస్తోంది. ఈ ఒప్పందం 5 సంవత్సరాలు, పరస్పర అంగీకారంతో మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జేపీ నడ్డా సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాలు జరిగాయి. భారత అధికారులు మాట్లాడుతూ ఇది కీలకమైన డీఏపీ ఎరువుల లభ్యతతో భారీ మార్పులను సూచిస్తుందని, మధ్యస్థం నుంచి దీర్ఘకాలిక ఆహార భద్రత లక్ష్యాన్ని నిర్ధారిస్తుందన్నారు. డీఏపీ సరఫరాల కోసం భారతదేశం ఆధారపడిన దేశాలలో చైనా ఒకటి. ఈ అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఎరువుల కోసం చైనాపై ఆధారపడటానికి తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చైనా పేరు చెప్పకుండానే కొన్ని దేశాలు ఎరువుల సరఫరాలో అడ్డంకులు సృష్టిస్తున్నాయన్నారు నడ్డా. ఈ పర్యటనలో సౌదీతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచిందని, ఇది ఏప్రిల్లో ప్రధాని మోదీ, నడ్డా పర్యటన తర్వాత ఏర్పడిందని భారత అధికారులు తెలిపారు. యూరియాపై కూడా ఒప్పందం కుదుర్చుకుంటారు. పరస్పర సంబంధాల పరిధిని పెంచడానికి డీఏపీతో పాటు యూరియా వంటి ఇతర ప్రధాన ఎరువుల సరఫరాలను పెంచడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పరస్పర పెట్టుబడులను సులభతరం చేయడంపై కూడా చర్చలు జరిగాయి. ఇది సౌదీ ఎరువుల రంగంలో భారత ప్రభుత్వ కంపెనీలకు పెట్టుబడి అవకాశాలను అన్వేషించడంపై దృష్టి సారించింది. సౌదీ కంపెనీల పెట్టుబడులను భారతదేశానికి ఆకర్షించడానికి కూడా దృష్టి సారించింది.